మై ఛానల్. ఈరోజు పెద్ద సైజ్ బ్లౌజెస్కి మార్కింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను చార్ట్ పేపర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చార్ట్ పేపర్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది. ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో ఇలాగ షోల్డర్స్ ఉన్నాయి కదండి, ఈ షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి ఇలాగా బ్యాక్ డాట్ వరకు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మెజర్మెంట్ తీసుకుంటే 15 ఇంచెస్ లెంత్ అనేది వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే నేను 15 ఇంచెస్ అనేది ఇక్కడ పేపర్ మీద రాస్తున్నాను. మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ కాదండి, బ్యాక్ పార్ట్ సైడ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగే చెస్ట్ విడ్త్ వచ్చి ఇలాగా బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ సైడ్కి ఇలాగా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ప్లేస్ చేసుకోవాలి. మీకు ఏమైనా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటే కరెక్ట్గా ఎలా తీసుకోవాలనేది తెలియకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగ నడుము దగ్గర క్లాత్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టుకొని చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా పెట్టగానే వెంటనే మనకి ఈ చంక దగ్గర కూడా క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే ఈ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు మెజర్మెంట్ అనేది తీసుకుంటే 20 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఏమైనా తీసుకునేటప్పుడు మెజర్మెంట్ అనేది చంక దగ్గర ఏమైనా ఇబ్బందిగా ఉంటే అంటే ఎలా తీయాలో తెలియకపోతే ఇక్కడ నడుము దగ్గర క్లాత్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాగ స్ట్రైట్గా పెట్టుకొని క్లాత్ని ఇలాగ ఎక్కడ ముడతలు లేకుండా నేను ఇక్కడ ఈ వీడియోలో ఎలాగే చూపించానో అలాగా రఫ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు మళ్ళీ 20 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి చంక దగ్గర ఒక్కొక్కసారి మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదండి, ఎక్కువ తక్కువ అవుతుంది కదా, అలా కాకుండా ఇలాగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను 20 ఇంచెస్ అనేది రాశాను. 20 ఇంచెస్ అంటే దీన్ని డబుల్ చేస్తే 40 కదండి, అంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ అన్నమాట. అలాగే టేప్తో కూడా ఎలా మీరు మెజర్మెంట్ తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేస్తే 40 ఇంచెస్ వచ్చింది. 40 ఇంచెస్ అంటే ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ అండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా, 38 అబవ్ ఉన్న బ్లౌజెస్ అన్నీ బిగ్ సైజ్ బ్లౌజెస్ అన్నమాట. అదే ఇక్కడ నేను రాస్తున్నానండి. అలాగే ఇక్కడ మనం వేస్ట్ విడ్త్ కూడా ఎంత అనేది చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ దగ్గర ఎట్ సైడ్ అయినా సరే, ఉక్స్లు పట్టి సైడ్ అయినా సరే, కాజా పట్టి సైడ్ అయినా సరే, మీ ఇష్టం అండి, ఎట్ సైడ్ అయినా మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను కాజా పట్టి సైడ్ నుంచి మెజర్మెంట్ అనేది తీస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్లాత్ అనేది ఇలా రఫ్ చేస్తే చాలా బయటికి క్లాత్ అనేది కొంచెం తక్కువగా ఉందండి. అందుకని నేను పూర్తి కాజా పట్టి మొత్తం మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇలాగా టేప్తోని బ్లౌజ్ని టేప్ని ఇలాగ కొంచెం కొంచెంగా పట్టుకుంటూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 33.5 అనేది వచ్చింది. అంటే నడుము లూజ్ వచ్చి 33.5 అండి. దీన్ని 4 పార్ట్స్ చేయాలి కదండి. 4 పార్ట్స్ చేస్తే మనకి కరెక్ట్గా 8.5 అనేది వస్తుంది. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా, నడుము లూజ్ వచ్చి 8.5 అండి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చి 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేయాలి. అంటే 40ని 4 పార్ట్స్ కింద చేయాలి కదండి, చేస్తే 10 ఇంచెస్ అనేది వస్తుంది. ఇక్కడైతే మీకోండి నేను నడుము లూజ్ కూడా టేప్తో ఎలా మెజర్మెంట్ చేయాలో చూపిస్తున్నాను. ఇలాగా టేప్ని మీరు ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా 4th పార్ట్ ఎంత అనేది మీకు తెలుస్తుంది. ఇదిగోండి, చూస్తున్నారు కదా, 8.5 అనేది వచ్చింది. ఇలాగా మనం టేప్తో మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. మనం బ్లౌజ్ లెంత్ అలాగే చెస్ట్ వేస్ట్ విడ్త్ ఇవన్నీ మెజర్మెంట్ తీసుకున్నాం. బ్లౌజ్ లెంత్ వచ్చి 15 కదండి, 15కి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 16 ఇంచెస్ అనేది మార్క్ చేయాలి. అంటే ఈ బ్లౌజ్ లెంత్ వచ్చి చాలా ఎక్కువండి, 15 ఇంచెస్ ఉంది. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు అలాగే నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చెస్ పోతుందండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మార్కింగ్కి లెంత్ అనేది ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 15 ఇంచెస్ వచ్చింది. మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్న 15 ఇంచెస్ తీసుకున్నాం కదండి, కరెక్ట్గా మనం 15 ఇంచెస్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నడుము దగ్గర 1/2 ఇంచ్ అనేది స్టిచ్చెస్కి పోతుందండి. అలాగే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చెస్కి పోతుంది. ఇక్కడ చూస్తారు కదా, ఆది బ్లౌజ్తో కూడా మీకు చూపించాను. మనకి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత తీసుకున్నామో అంత మనకి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత రెడీ అవుతుందండి. అలాగే ఇప్పుడు షోల్డర్ మార్కింగ్కి చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అంటే 10 ఇంచెస్ అనేది
మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఈ 10 ఇంచెస్ని ఆఫ్ చేసుకొని దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చి 6 ఇంచెస్ అండి. మీకు టేప్తో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగ 10 ఇంచెస్ దగ్గరికి ఇలాగ ఆఫ్ చేసుకోవాలి. ఇవ్వండి 5 వచ్చింది కదా, ఈ 5 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 6 ఇంచెస్ అనేది కరెక్ట్గా మనకి షోల్డర్ మార్కింగ్ అనేది రెడీ అవుతుందండి. ఈ 6 ఇంచెస్లోనే నెక్ విడ్త్ అలాగే షోల్డర్ మార్కింగ్ అన్నీ ఈ 6 ఇంచెస్లోనే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. అలాగే ఈ కింద సైడ్కి కూడా 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉండడం కరెక్ట్గా ఉంటుందండి ఇలా మార్కింగ్ చేస్తే. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు షోల్డర్ డౌన్ వచ్చి మనం 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, దానికి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 6.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ కూడా అండి, ఇది బిగ్ సైజ్ బ్లౌజెస్ కాబట్టి 6.5 అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. 6.5 కంటే ఇంకెక్కువ పెట్టకండి. ఇంకెందుకంటే ఎక్కువ పెట్టిన ఇంకా బ్లౌజ్ అనేది ఆర్మ్ హోల్ అనేది సెట్ అవ్వదండి. ఒక్క బోట్ నెక్స్కి లేదంటే ప్రిన్సెస్ కట్కి ఇలాంటి బ్లౌజెస్కి మనం షోల్డర్ డౌన్ అని పెంచుతాం, కానీ నార్మల్ బ్లౌజెస్కి అయితే 6.5 అనేది లాస్ట్ అండి. ఇంకా 6.5 కంటే ఇంకా కిందకి మార్కింగ్ అనేది చేయకూడదు. క్లియర్గా అర్థమైంది కదండి. ఇక్కడైతే నేను 6.5 ఇటు సైడ్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను. అలాగే చెస్ట్ మార్కింగ్కి వచ్చి మనం మెజర్మెంట్ అనేది 10 ఇంచెస్ అనేది చూసాం కదండి, ఆ 10 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 10 ఇంచెస్కి మీరు ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదంటే 1.5 లేదంటే 2 ఇంచెస్ అండి. అంతకుమించి ఎక్కువ పెట్టకండి. ఇక్కడైతే నాకు చార్ట్ పేపర్ అనేది సరిపడలేదు కాబట్టి ఇంకా నేను 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. అలాగే వేస్ట్ లూజ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా, 8 ఇంచెస్ కన్నా ఒక 4 పాయింట్స్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా, దీనికి మనం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు 8:45 అనేది అవుతుందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఎంతైతే మనం వేస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకుంటాం దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఆ 1 ఇంచ్ కూడా డాట్ కోసం ఇదిగోండి ఇక్కడ నేను 8:45 అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. నెక్ మార్కింగ్కి వచ్చి ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. 3 ఇంచెస్ కంటే ఇంకా తక్కువగా అనేది మార్కింగ్ చేయకండి, ఎందుకంటే నెక్ దగ్గర టైట్గా మీకు పట్టేసినట్టుగా ఉంటుంది. అందుకని 3 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు 3 ఇంచెస్ కన్నా దానికి ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకొని లేదంటే ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మీరు నెక్ అనేది పెంచుకోవచ్చు, కానీ తగ్గించుకోవడం మాత్రం చేయకండి. అలాగే నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని బ్యాక్ పార్ట్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్కి ఈ నడుము దగ్గర ఇలా పట్టుకొని దీన్ని ఇలా నెక్ వరకు స్ట్రైట్గా పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ వరకు పెట్టుకొని అక్కడి నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికి మనం మార్కింగ్ అనేది చేసాం కదా. ఇప్పుడు ఇది లెంత్ ఎంత ఉందని చెక్ చేస్తున్నానండి. 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ అంటే ఇది బాగా డీప్ నెక్ అండి. డీప్ నెక్ కాబట్టి మనం షోల్డర్స్ అనేవి తగ్గించుకోవాలి. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి, నెక్ డీప్ ఎక్కువైతే మాత్రం షోల్డర్ అనేది తగ్గించుకోవాలని. ఇక్కడ చూస్తున్నారు కదా, 10 ఇంచెస్ వచ్చింది కాబట్టి షోల్డర్ అనేది తగ్గించుకోవాలి. అంటే షోల్డర్ దగ్గర నుంచి మనం 6 ఇంచెస్ మార్క్ చేసాం కదండి, ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి 6 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని 5.5 అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని 5.5 అనేది మార్క్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే నెక్ అనేది మార్కింగ్ అనేది తగ్గకూడదండి. నెక్ మార్కింగ్ పెద్ద సైజెస్ బ్లౌజెస్కి 3 ఇంచెస్ అండి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. అంటే షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ ఉంది కదండి, ఈ 3 ఇంచెస్లోనే ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేస్తే 2.5 అనేది అవుతుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం షోల్డర్స్ తగ్గించేటప్పుడు మాత్రం నెక్ దగ్గర నుంచి కాదండి, ఇలాగ ఓపెన్ సైడ్ ఉంది కదండి, ఫోల్డింగ్ దగ్గర నుంచి కాకుండా ఓపెన్ సైడ్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. షోల్డర్స్ మనం తగ్గించాం కదా అని చెప్పేసి షోల్డర్ డౌన్ అనేది తగ్గించకూడదండి. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే షోల్డర్ డౌన్ అనేది
మనం మార్కింగ్ ఎంతైతే పెడుతుందో అంత మార్కింగ్గా ఉండాలండి. షోల్డర్ ఒక్కటే మనకి తగ్గించుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 10 ఇంచెస్ అని మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ కన్నా ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పావు ఇంచ్ అంత పైకి మార్కింగ్ చేస్తే మనం స్టిచ్ చేసిన తర్వాత మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది 10 ఇంచెస్ అనేది వస్తుందండి. కింద సైడ్ నెక్ విడ్త్ వచ్చి 3.5 అనేది మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నెక్ పై సైడ్కి వచ్చి 3 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. ఈ కింద సైడ్కి వచ్చి 3.5 అనేది మార్క్ చేశానండి. ఇది మీ ఇష్టం. మీరు ఈ 3 ఇంచెస్కి పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని నెక్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. నెక్ ఎప్పుడైతే డీప్ అనేది పెరుగుతుందో అప్పుడు మన షోల్డర్స్ అనేది మనకి ఎంతైతే మెజర్మెంట్ చేస్తున్నామో షోల్డర్ మెజర్మెంట్ దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకొని షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే ఇక్కడ రౌండ్ తిరగడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ కార్నర్లో ఇలాగా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ నెక్ రౌండ్ అనేది మార్క్ చేస్తాం కదండి. అలాగే ఆర్మ్ హోల్ మార్కింగ్కి వచ్చి ఈ కార్నర్లో ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి అంటే ఈ కార్నర్కి ఈ కింద సైడ్కి ఉంది కదండి, ఈ కార్నర్ నుంచి 1.5 అనేది మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అనేది కరెక్ట్గా సరిపోద్దండి. చిన్న సైజ్ బ్లౌజెస్కి అన్నిటికీ మనం 1.5 అనేది మార్క్ చేస్తాం కదండి. పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఎప్పుడైనా సరే మనం 1.5 అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే నెక్ రౌండ్ బాగా రావడానికి ఇక్కడ మీకు ఎంతైతే షోల్డర్ మార్కింగ్ పెట్టాం దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. అంటే ఇక్కడికి 3.5 దగ్గర మార్కింగ్ చేశానండి. ఇక్కడి నుంచి నేను రౌండ్ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మార్కింగ్ కూడా ఫస్ట్ లైన్ అంటే స్టిచ్చెస్కి మార్కింగ్ చేస్తాం కదండి, మెజర్మెంట్ మార్కింగ్ ఆ మార్కింగ్ వరకే రావాలండి. ఎక్స్ట్రా పెట్టుకున్న మార్కింగ్ వరకు రాకూడదు ఆర్మ్ హోల్ అనేది. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చింది లేదో చెక్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్కి ఇలాగా ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేస్తే ఇక్కడ 9.5 అనేది వస్తుందండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇలాగా మనం చెక్ చేసుకుంది కూడా బ్లౌజ్ అనేది రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకున్నామండి. అదే రాంగ్ సైడ్ నుంచి చెక్ చేస్తే మీకు 10 ఇంచెస్ అనేది వస్తుంది. ఎందుకంటే స్టిచ్చెస్లోకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పోతుంది కదండి. రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకోవడం వల్ల ఇక్కడ 9.5 అనేది వచ్చిందండి. అలాగే చెస్ట్ విడ్త్ కూడా 10 ఇంచెస్ కదండి. అంటే చెస్ట్ విడ్త్ అలాగే ఆర్మ్ హోల్ కూడా మనకి 10 ఇంచెస్ అనేది అయ్యింది కదండి. రైట్ సైడ్ నుంచి చూడబట్టి మనకి 9.5 వచ్చింది. అదే రాంగ్ సైడ్ నుంచి చూస్తే 10 ఇంచెస్ అనేది వస్తుంది కదండి. అలాగే ఇప్పుడు పేపర్ మార్కింగ్ కూడా కరెక్ట్గా ఉందో చెక్ చేస్తున్నానండి. ఇలా రౌండ్గా చెక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదండి 9.5 అనేది వచ్చింది. మనం ఈ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకున్నామండి. ఈ హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి పోతుంది కదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్ డీప్ ఎప్పుడైతే పెరుగుతుందో షోల్డర్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలండి. షోల్డర్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసాం కదా అని చెప్పి షోల్డర్ డౌన్ అనేది మనం మైనస్ చేయకూడదండి. ఇక్కడ మీకు అయితే క్లియర్గా, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాను, మీరు స్టిచ్ చేసిన తర్వాత మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి నేను ఇన్నిసార్లు స్టిచ్చింగ్ అనేది చెప్తున్నానండి. ఎప్పుడైతే నెక్ డీప్ అనేది పెరుగుతుందో షోల్డర్స్ అనేది తగ్గించేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది. షోల్డర్ డౌన్ మాత్రం మనం ఎంతైతే మెజర్మెంట్ పెట్టామో దాన్ని మాత్రం అస్సలు మనం తగ్గించకూడదండి. సేమ్ మెజర్మెంట్ అనేది ఉండాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ డాట్ కోసం ఇక్కడ నుంచి అంటే మన స్టిచ్చెస్ లైన్ ఉంది కదండి, ఆ స్టిచ్చెస్ లైన్ నుంచి ఫోల్డింగ్ వరకు మనం మెజర్మెంట్ తీసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి హాఫ్ మనం మార్కింగ్ అనేది చేయాలండి. ఇలాగ టేప్తోనైనా మీరు చూసుకోవచ్చు, లేదంటే ఇలాగా ఫోల్డింగ్ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగైనా ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది పడింది. ఈ ఫోల్డింగ్ మీద ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ డాట్ పొడవు వచ్చి నేను 4.5 అనేది పెడుతున్నాను. ఎందుకంటే బ్లౌజ్ లెంత్ అనేది 15 ఇంచెస్ ఉంది కదండి, అందుకని 4.5 అనేది మార్కింగ్ పెట్టాను. అలాగే డాట్ వెడల్పు వచ్చి మనం 1 ఇంచ్ అనేది మార్క్ చేసాం కదండి, ఈ 1 ఇంచ్ని అంటే లైన్కి ఇటు సైడ్కి అటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేయాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా 1 ఇంచ్ అనేది అవుతుంది. అలాగే ఈ మార్కింగ్స్కి ఇలాగ లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ కూడా క్రాస్గా ఉండాలండి, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కూడా లైన్ మనం స్టిచ్చింగ్ కూడా ఇలాగే క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇక్కడికైతే మీకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది పూర్తయింది కదండి. ఇవ్వండి షోల్డర్స్ అయితే నేను మరొకసారి చెప్తున్నాను. ఎప్పుడైతే మనకి
డీప్ ఎక్కువ అవుతుందో అప్పుడు షోల్డర్స్లోని ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే షోల్డర్ తగ్గించాం కదా అని షోల్డర్ డౌన్ అనేది తగ్గించకూడదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు మాత్రం పేపర్ కటింగ్కి వేరే సిజర్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనం క్లాత్ సిజర్ని కట్ చేస్తే మాత్రం మళ్ళీ తిరిగి క్లాత్ మీద కటింగ్ అనేది అవ్వదండి. ఇలా బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను నెక్ రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాతే నేను కటింగ్ అనేది చేస్తాను. ఇక్కడైతే ఇంతవరకు మనం ఫోల్డింగ్ సైడ్ నుంచి మనం కటింగ్ చేసాం కదండి. ఇప్పుడు క్లాత్ మీద అయితే ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టుకొని ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకొని మార్కింగ్ అనేది చేయాలండి. ఇక్కడైతే నాకు పేపర్ సరిపోలేదు కాబట్టి నేను ఫోల్డింగ్ మీద కాకుండా పేపర్ని ఇలాగ ఓపెన్ చేసి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలాగ మొత్తం బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదండి, ఈ ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ సైడ్కి మనకి పేపర్ అనేది సరిపోవట్లేదు. క్లాత్ మీద అయినా సేమ్ ఇలాగే వస్తుందండి. మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ అనేది మైనస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేస్తాం కదండి. ఇక్కడ మీకు టేప్ చూపిస్తున్నాను. టేప్తో కూడా మనకు కరెక్ట్గా 2 ఇంచెస్ అనేది తక్కువైంది. ఎంతవరకు అయితే తక్కువైందో అక్కడికి మార్కింగ్ అనేది చేశానండి నేను. అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ మార్కింగ్కి వచ్చి ఇలాగా డాట్ అనేది పెట్టాను. అప్పుడు మనకు కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది మనం మార్కింగ్ అనేది కరెక్ట్గా చేయగలుగుతాం. అలాగే నెక్ దగ్గర కూడా మార్కింగ్ అనేది పెట్టానండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా బ్యాక్ పార్ట్లో ఎలాగైతే ఆర్మ్ హోల్ ఉందో అలాగే మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదండి ఇటు సైడ్కి, అలాగే ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ అనేది మనకు మెజర్మెంట్కి అనేది అవసరం లేదండి. ఈ మార్కింగ్ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నెక్ దగ్గర పేపర్ అనేది తక్కువైంది. అలాగే ఇక్కడ నడుము దగ్గర కూడా తక్కువైంది కదండి. సేమ్ ఇలాగే క్లాత్ మీద కూడా మార్కింగ్ అనేది వస్తుందండి మనం మార్క్ చేసుకునేటప్పుడు. దానికోసం మీరు భయపడే అవసరం లేదు. మనం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వస్తుందో లేదో చూసుకొని మార్కింగ్ చేస్తే చాలండి. ఎందుకంటే అవి కటింగ్లో పోతాయి కాబట్టి మనం భయపడే అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి 6.5 అనేది మార్క్ చేస్తున్నానండి. అలాగే విడ్త్ వచ్చి బ్యాక్ నెక్ ఎలాగైతే మనం 3.5 అనేది మార్క్ చేసుకున్నాం కింద సైడ్కి, అలాగే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, బిగినర్స్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా ఉండడానికి నేను ఇంత వివరంగా చెప్తున్నానండి. అలాగే ఈ ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీయడానికి ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది సరిపోదండి. 1/2 ఇంచ్ మీద ఒక 3 లైన్స్ లేదంటే ఒక 4 లైన్స్ ఎక్స్ట్రా మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్కి అంటే స్టిచెస్ లైన్ వైపుకి ఇలాగా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా షోల్డర్ వైపుకి మార్కింగ్ కంటే కొంచెం బయటకి మనకి మార్కింగ్ అనేది చేసుకోవాలి కదండి. ఆ మార్కింగ్ కరెక్ట్గా రావడానికి ఇక్కడి నుంచి అంటే ఇటు సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మనం బ్యాక్ పార్ట్లోని రౌండ్ మార్కింగ్ కరెక్ట్గా రావడానికి మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసాం కదండి. ఆ మార్కింగ్ వరకు ఇలాగ స్ట్రైట్గా క్రాస్గా రావాలండి. అక్కడి నుంచి షోల్డర్ దగ్గరికి స్ట్రైట్గా ఉండాలండి లైన్ అనేది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలాగ లైన్ అనేది మార్క్ చేసుకోవడం వల్ల మనం షోల్డర్ మార్కింగ్ కంటే బయటికి లోత్ అనేది ఎక్స్ట్రా రావాలి కదండి. ఆ ఎక్స్ట్రా అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. అంటే ఎక్కువ తక్కువ రాకంటే కరెక్ట్గా ఎంతైతే రావాలో అంత మార్కింగ్ అనేది వస్తుందండి. అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి అంటే మీకు మరొకసారి చెప్తున్నానండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 3/4 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఇటు సైడ్కి అంటే ఉక్సుల పట్టికి కాజల పట్టి సైడ్కి మార్కింగ్ అనేది చేయాలి కదండి. ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని ఇలాగ నెక్ దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ స్టిచ్చెస్ ఉన్నాయి కదండి, ఈ స్టిచ్చెస్ వరకు ఎంతైతే ఉందో అంత మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి 4 ఇంచెస్ వచ్చింది. అంటే ఈ 4 ఇంచెస్కి మనం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఆ 1 ఇంచ్ కూడా ఇక్కడ నెక్ దగ్గర స్టిచ్చెస్కి, అలాగే మిడిల్లో ఒక డాట్కి, అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ రెండింటిని స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్చెస్లోకి 1 ఇంచ్ అనేది మైనస్ అయిపోతుందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈ 5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదండి. మరొకసారి చెప్తున్నాను,
నెక్ లెంత్ వచ్చి 6.5, 7, 7.5 అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు. 8 ఇంచెస్ కంటే మీరు ఎక్కువ మార్క్ చేసుకుంటే డీప్ అనేది ఎక్కువైపోద్దండి. ఈ నెక్ లెంత్ ఎంతైతే మార్క్ చేసుకుంటున్నా అప్పుడు ఆ తర్వాత ఉక్స్ల పట్టికి కాజల పట్టికి అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇటు సైడ్ నుంచి 3.5 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఊక్సుల పట్టికి కాజాల పట్టికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నుంచి నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని నెక్ వరకు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మీకు ఇక్కడ మార్క్ చేసాం కదండి 5 ఇంచెస్, ఆ 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాం కదండి. ఈ 1/2 ఇంచ్ వరకు నేను ఒక మార్కింగ్ అనేది చేస్తాను. అలాగే మెయిన్ డాట్కి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి కదా, దానికోసం ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఆది బ్లౌజ్ వచ్చి ఇప్పుడు నేను రైట్ సైడ్ నుంచి చూస్తున్నాను కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తాం కదండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ అనేది చేస్తున్నాను. అంటే ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ ఈ షోల్డర్స్ దగ్గర ఇలా పట్టుకొని అలాగే మెయిన్ డాట్ ఉంది కదండి స్టిచ్ అనేది, ఈ స్టిచ్ వరకు ఇలా పట్టుకొని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది. 1/2 ఇంచ్ అంత మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ని అస్సలు లాక్కంటే మెజర్మెంట్ అనేది తీసుకోండి. మీకు ఏమైనా మెజర్మెంట్ తీసుకుంటే ఇబ్బందిగా ఉంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలాగా షోల్డర్స్ దగ్గర ఇలా పట్టుకొని ఇలాగా ఎంతవరకు అయితే మీరు స్ట్రైట్గా పెట్టగలుగుతున్నారో అలాగే ఇక్కడ వరకు, అంటే వీడియోలో చూపిస్తున్నారు కదండి, ఇలాగ పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు మెయిన్ డాట్ వరకు ఇలా క్లాత్ని అంటే సరిగ్గా పట్టుకొని మెజర్మెంట్ అనేది తీసుకోండి. ఇక్కడికైతే మనం బ్లౌజ్ మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. బ్లౌజ్ని అస్సలు లాగి మాత్రం మెజర్మెంట్ అనేది తీసుకోకండి, ఎందుకంటే అలా లాగి మెజర్మెంట్ తీసుకుంటే ఆల్రెడీ బ్లౌజ్ అనేది యూజ్ చేసి ఉంటాం కాబట్టి అది సాగే ఉంటుందండి. ఇంకా మనం లాగి మన మెజర్మెంట్ అనేది తీసుకుంటే ఇంకా ఎక్కువ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఇటు సైడు 1/2 ఇంచ్ కంటే కొంచెం పైకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్కి మార్కింగ్ చేస్తాం కదండి, ఈ మెయిన్ డాట్ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల కర్వ్ షేప్ అనేది మనం మార్కింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని మార్కింగ్ అనేది ఇలా కర్వ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇలాగా కర్వ్ షేప్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. అలాగే మెయిన్ డాట్ వెడల్పు వచ్చి 1.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేయాలండి. అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్కి 1.5 అలాగే అటు సైడ్కి 1.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదండి, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే డాట్ పొడవు వచ్చి 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేయాలండి, ఎందుకంటే ఇది చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డాట్ పొడవు అనేది పెంచుకోవాలండి. 3 ఇంచెస్ అనేది సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఇలాగ క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. లైన్ అనేది స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలాగే క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే ఈ మిడిల్ డాట్కి వచ్చి కాజా బెల్ట్కి ఉక్సుల బెల్ట్ సైడు మనం 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదండి, దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే 2.5 కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ మిడిల్ డాట్ పొడవు వెడల్పు వచ్చి ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్కి 1/2 ఇంచ్ ఇటు సైడ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే ఈ డాట్ పొడవు వచ్చి మెయిన్ డాట్ ఎంతైతే మనం మార్క్ చేసుకుంటున్నామో పొడవు అనేది, అలాగే ఈ మిడిల్ డాట్ పొడవు కూడా మార్కింగ్ అనేది చేయాలండి. ఈ మెయిన్ డాట్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర పెట్టాం కదండి, అలాగే ఈ డాట్ పొడవు కూడా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీటికి కూడా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ ఆర్మ్ హోల్ దగ్గర డాట్ మార్కింగ్కి వచ్చి ఈ కార్నర్లో ఒక లైన్ అనేది మార్క్ చేసాం కదండి, దానికంటే ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ వైపుకే మనం మార్కింగ్ అనేది చేయాలండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇలాగా టేప్తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ పొడవు వచ్చి
6.25 దగ్గరకు ఉందండి. 6.25 అంటే దీంట్లోని 2 ఇంచెస్ మైనస్ చేసుకొని 4.25 దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే ఈ ఆర్మ్ హోల్ దగ్గర డాట్కి అలాగే మెయిన్ డాట్కి మధ్యలోని గ్యాప్ అనేది 2 ఇంచెస్ ఉండాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఈ ఆర్మ్ హోల్ డాట్ వెడల్పు వచ్చి ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్ ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలాగా స్టిచ్చెస్ వైపుకి అంటే ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాం కదండి, స్టిచ్చెస్ లైన్ కాకుండా ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఈ మార్కింగ్ని ఈ చెస్ట్ వరకు అంటే ఆర్మ్ హోల్ వరకు ఇలాగా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. అంటే నడుం వైపే మనం క్లాత్ అనేది పెంచుతున్నాం, చెస్ట్ వైపు క్లాత్ అనేది పెంచట్లేదండి. ఇలాగా కటింగ్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్కి మనకు కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలాగా కట్ చేసి స్టిచ్ చేసి చూడండి, మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. బిగ్ సైజ్ బ్లౌజెస్కి ఇలాగా బిగ్ సైజ్ అంటే 40 అబవ్ ఉన్న బ్లౌజెస్కి అన్నిటికీ ఇలాగే మార్కింగ్ అనేది చేయాలండి. నడుం వైపే మనం 1 ఇంచ్ అనేది పెంచాలి, చెస్ట్ వైపు అనేది పెంచకూడదండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్మ్ హోల్ లోత్ తీసాం కదండి, ఆ లోత్ దగ్గర నుంచి నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. నేను మరొకసారి మీకు చెప్తున్నానండి, ఈ డాట్స్ అంటే బిగ్ సైజ్ మార్కింగ్ ఎలా చేయాలనేది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ డాట్ విడ్త్ వచ్చి 1.5 అనేది పెట్టుకోవాలండి. ఇవ్వండి ఇక్కడ నేను రాసి కూడా చూపిస్తున్నాను. ఇటు సైడ్ ఒక 1.5 అలాగే ఇటు సైడ్ ఒక 1.5 అనేది పెట్టుకోవాలి. అలాగే డాట్ లెంత్ వచ్చి 3 ఇంచెస్ అనేది పెట్టానండి. అలాగే ఈ మిడిల్ డాట్ లెంత్ వచ్చి మెయిన్ డాట్ ఎంత అయితే పెడుతున్నామో మిడిల్ డాట్ కూడా లెంత్ అనేది అంతే పెట్టుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చి ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్ ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. అలాగే మెయిన్ డాట్కి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర డాట్కి మధ్యలో గ్యాప్ అనేది 2 ఇంచెస్ ఉండాలండి. అలాగే ఈ డాట్ వెడల్పు వచ్చి ఒక 1/4 ఇంచ్ ఇటు సైడ్ 1/4 ఇంచ్ అటు సైడ్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే అంటే స్టిచ్చెస్ లైన్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఈ నడుము దగ్గర క్లాత్ అనేది పెంచాలి, చెస్ట్ దగ్గర క్లాత్ అనేది పెంచకూడదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కార్నర్లో మనం లైన్ అనేది మార్క్ చేస్తున్నాం కదండి, ఆ మార్కింగ్ కూడా 1.5 అనేది ఉండాలి బిగ్ సైజెస్కి. ఇవి బిగ్ సైజ్కి మార్కింగ్స్ అండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే షేప్ బెల్ట్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కదండి, దానికోసం ఫ్రంట్ పార్ట్ విడ్త్ ఎంత ఉందో అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా, టేప్తోని ఇలాగ ఈ మార్కింగ్ వరకు 3 ఇంచెస్ వచ్చిందండి. ఇదే 3 ఇంచెస్ని ఇటు సైడ్ మార్కింగ్ వరకు పెట్టుకొని ఇలా మెజర్మెంట్ తీసుకుంటే 10 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఎందుకంటే ఇలా తీసుకోవాలి మీకు మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు 3.5 అనేది వచ్చింది కదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా డాట్ అనేది స్టిచ్ చేసి వస్తాం కదండి, అప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఒక దగ్గర ఉంటాయి కదండి, అందుకని ఇక్కడ వరకు 3.5 వచ్చింది. అలాగే ఇటు సైడ్ నుంచి 3.5 పెట్టి ఇలాగ మెజర్మెంట్ అనేది తీసుకుంటే 10 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అంటే షేప్ బెల్ట్ విడ్త్ అనేది 10 ఇంచెస్ అండి. ఇప్పుడు 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే పై వైపు కూడా కరెక్ట్గా 10 ఇంచెస్ ఉందా లేదని చెప్పేసి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అంటే లెంత్ కూడా ఎక్కువ కదండి, 15 ఇంచెస్ అనేది లెంత్ ఉంది. నార్మల్గా అయితే 4 ఇంచెస్ అనేది పెడితే సరిపోతుందండి. ఈ షేప్ బెల్ట్ అనేది ఊక్సులు పట్టి కాజల పట్టి సైడ్ 4 ఇంచెస్ అనేది సరిపోతుంది. కానీ లెంత్ కూడా ఎక్కువ ఉంది కదండి, 15 ఇంచెస్ ఉంది కాబట్టి నేను 4.5 అనేది పెడుతున్నానండి. అలాగే ఇటు సైడ్కి అంటే స్టిచ్చెస్ వైపుకి నేను 3.5 అనేది పెడుతున్నాను. ఇవ్వండి ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ 4.5 సైడ్ నుంచి నేను 4 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ చేశాను. అలాగే అక్కడి నుంచి 3 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేశానండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఇలాగా కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇవ్వండి ఇలాగా కర్వ్ షేప్ అనేది మార్క్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇటు సైడ్ ఒక 4.5 ఇటు సైడ్ ఒక 3.5 అండి.
ఎందుకంటే బ్లౌజ్ లెంత్ ఎక్కువైంది కాబట్టి మనం మార్కింగ్స్ అనేది పెంచుకున్నాం. లేదంటే బిగ్ సైజ్ బ్లౌజెస్కి ఇటు సైడ్ ఒక 4 ఇంచెస్ ఇటు సైడ్ ఒక 3 ఇంచెస్ అనేది సరిపోతుందండి. బ్లౌజ్ లెంత్ కూడా పెరిగింది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేశానండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇలాగ షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాం కదండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కూడా కటింగ్ అనేది మీకు కరెక్ట్గా ఉందా లేదనేది కూడా నేను క్లియర్ చేస్తానండి. ఇవ్వండి ఇలాగ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగా స్ట్రైట్గా పెట్టాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలోని, ఇలాగ స్ట్రైట్గా పెట్టుకొని టేప్తోని మనం మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ పార్ట్ వరకు ఇలా మార్కింగ్ చేస్తే చూస్తున్నారు కదండి, హూక్స్లు పెట్టి కాజలు పెట్టి సైడ్కి 4.5 అనేది వచ్చింది. అలాగే ఈ స్టిచ్చెస్ వైపు కూడా చూస్తున్నారు కదా 3.5 అనేది వచ్చింది. అలాగే ఈ ఆర్మ్ హోల్ కూడా మనకి కరెక్ట్గా ఉంది కదండి. ఇలాగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇవి బిగ్ సైజ్ బ్లౌజెస్కి మెజర్మెంట్ అండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అంటే బ్లౌజ్ లెంత్ ఎక్కువైనా సరే మనం షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలని మీకు చూపిస్తున్నానండి. అలాగే ఈ బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, దానికోసం ఇలాగా బ్యాక్ పార్ట్ విడత ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలండి. దాంట్లో ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని ఇలాగ బ్యాక్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఈ బ్యాక్ బెల్ట్ లెంత్ కూడా 2 ఇంచెస్ అండి. ఇదిగోండి 2 ఇంచెస్ మీద బ్యాక్ బెల్ట్ అనేది తీసుకోవాలి. అలాగే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదండి, ఈ బెల్ట్ అనేది సింగిల్ లేయర్ అనేది తీసుకున్నాను కదా, ఇది ఏంటంటే పేపర్ కటింగ్ కాబట్టి నేను ఇలా తీసుకున్నానండి. మీరు క్లాత్ మీద అయితే మాత్రం ఈ బెల్ట్ కూడా ఫోల్డింగ్ మీద మీరు కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే ఇక్కడ నేను క్రాస్ అనేది కట్ చేస్తాను కదండి, ఈ బ్యాక్ పార్ట్లోని ఈ క్రాస్ వచ్చి ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది ఉంది కదా, ఈ 1/2 ఇంచ్కి అలాగే డాట్ వరకు ఇలాగ క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకు ఈ బ్యాక్ సైడ్ ఈ క్రాస్ అనేది కట్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలోని ఈ క్రాస్ ఎందుకు కట్ చేస్తాం, అలాగే స్మాల్ సైజెస్కి బిగ్ సైజెస్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఎక్స్ట్రా మనం బిగ్ సైజ్కి మార్కింగ్ తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది, ఈ డౌట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అనేది క్లియర్ చేస్తానండి. ఈ వీడియోలో అయితే నేను బిగ్ సైజ్ బ్లౌజెస్కి ఎలా మార్క్ చేయాలనేది నేను చెప్తున్నాను. ఇక్కడైతే హూక్స్ల పట్టీకి కాజల్ పట్టీకి బెల్ట్ అనేది తీసుకోవాలి కదండి, ఆ బెల్ట్ అనేది ఎంత లెంత్ తీసుకోవాలో అలాగే ఎంత విడత మీద తీసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇదిగోండి ఈ హూక్స్ల పట్టీ విడత వచ్చి 2 ఇంచెస్ అండి. అలాగే లెంత్ వచ్చి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఎంతైతే మనకి లెంత్ వస్తుందో అంత మనం లెంత్ అనేది పెట్టుకోవాలండి. అలాగే ఈ కాజల పట్టీకి వచ్చి విడ్త్ అనేది 3 ఇంచెస్ అనేది ఉండాలండి. ఇలాగా హూక్స్ల పట్టీకి కాజల పట్టీకి క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. అలాగే క్రాస్ పీసులు తీస్తాం కదండి నెక్కి, ఈ క్రాస్ పీసులు కూడా మనం ఎలా తీయాలనేది పేపర్ మీద మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, పేపర్ అనేది నేను మార్కింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి స్కేల్తోని ఇలాగా ఒక లైన్ అనేది మార్క్ చేసి చూపిస్తానండి. ఇలాగా స్కేల్ తీసుకొని చూస్తున్నారు కదా, ఇది క్రాస్ కదండి, ఇదిగోండి ఇలాగ పెట్టి లైన్ అనేది మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇది స్ట్రైట్, అలాగే ఇటువైపు లైన్ కూడా మార్క్ చేస్తే ఇది కూడా స్ట్రైట్ కదండి. అలాగే 4 సైడ్స్ ఇలాగ స్ట్రైట్ కదండి. ఇప్పుడు ఈ లైన్కి అంటే మిడిల్లోని ఇలాగ క్రాస్ అనేది వస్తుంది చూస్తున్నారు కదండి. ఇలాగా మనం క్రాస్ పీస్లు అనేవి కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీస్లు కూడా విడ్త్ అనేది 1.5 అనేది సరిపోతుందండి. లేదంటే ఇలాగ స్కేల్ ఉంటే స్కేల్ అంతా వెడల్పు మీదైనా మీరు క్రాస్ పీస్లు అనేవి కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్ట్రైట్ లైన్, అలాగే ఇది స్ట్రైట్ లైన్, ఇది క్రాస్ అంటే ఈ కార్నర్లోని క్రాస్ అనేది వస్తుందండి. క్లాత్ని మీరు ఎప్పుడైతే ఇలా లాగి చూస్తారో, మీరు ఇలా పట్టుకొని లాగేటప్పుడు క్లాత్ ఎప్పుడైతే సాగుతుందో అది క్రాస్ అండి. ఆ క్రాస్ మీద మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అలాగే హ్యాండ్ మార్కింగ్కి వచ్చి ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని షోల్డర్స్ ఉన్నాయి కదండి, ఈ షోల్డర్స్ దగ్గర స్టిచ్ ఉంది కదండి, ఈ స్టిచ్ నుంచి హ్యాండ్ చివరి వరకు ఇలాగ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇదిగోండి 8 ఇంచెస్ వచ్చింది. అలాగే
ఈ విడ్త్ వచ్చి మనం ఆల్రెడీ చూసాం కదండి, ఇలాగా ఆర్మ్ హోల్ అనేది 9.5 అనేది వచ్చింది కదండి. మీకు మరొకసారి చూపిస్తున్నాను. లేదంటే ఇలాగ బ్యాక్ పార్ట్ తీసుకొని అయినా సరే మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలా చూసిన 9.5 వస్తుంది, లేదా ఆది బ్లౌజ్ చూసిన 9.5 అనేది వస్తుంది కదండి. ఈ 9.5 అనేది క్లాత్ మీద, అంటే నేను పేపర్ మీద కాబట్టి నేను డైరెక్ట్ మార్కింగ్ అనేది చేసేస్తున్నానండి. క్లాత్ మీద అయితే ముందే మీరు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదు చూసుకోండి. సరిపోతే లేదు తర్వాత ఎక్స్ట్రా మనం పెట్టడానికి క్లాత్కి మెజర్మెంట్ అనేది సరిపోతుంది చూసుకోవాలి. ఎందుకంటే ఇలా చూసుకోవడం వల్ల మనకి క్లాత్ ఫోల్డింగ్ అనేది మనం ఎలా చేయాలని తెలుస్తుందండి. ఎందుకంటే ఒకవేళ మెజర్మెంట్ సరిపోతే క్లాత్ అనేది మనం జాయింట్ చేయాల్సి వస్తుంది, అందుకే మీకు చెప్తున్నాను. అలాగే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఈ 1 ఇంచ్ కూడా ఫోల్డింగ్కి అండి, అంటే ప్లెయిన్ బ్లౌజెస్ కానీ బోర్డర్ లేని బ్లౌజెస్ కానీ మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే ఫోల్డింగ్ చేయడానికి. ఇక్కడ నుంచి మనం 8 ఇంచెస్ లెంత్ కదండి, దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చెస్కి అండి. ఇక్కడ 8.5 అనేది మార్క్ చేస్తాను. అలాగే ఇటు సైడ్ కూడా 8.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఒకవేళ హ్యాండ్కి బోర్డర్ అనేది వస్తే ఈ 1 ఇంచ్ దగ్గర మీరు ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. బోర్డర్ లేకపోతేనే ఒక 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చి ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఫస్ట్ మనం ఎక్స్ట్రా తీసుకున్న కదా 1/2 ఇంచ్ అండి, అక్కడి నుంచి మనం 3.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3.5 దగ్గర ఒక లైన్ అనేది మార్క్ చేశానండి. ఇక్కడి నుంచి అంటే ఈ ఫోల్డింగ్ సైడ్ దగ్గర నుంచి ఇలాగ ఓపెన్ సైడ్కి క్రాస్గా పెట్టి చూసుకోవాలండి. 9.5 ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదండి బ్లౌజ్కి, అలాగే హ్యాండ్కి కూడా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి 1.5 అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ 1.5 అనేది ఏ సైజెస్ వరకైనా హ్యాండ్ దగ్గర 1.5 అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నుంచి కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంటే మనం 1.5 మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి కర్వ్ షేప్ అనేది కాదండి, ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ దగ్గర నుంచి ఇలాగ కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ కూడా మనం మెజర్మెంట్ మార్కింగ్ చేసాం కదండి, ఈ స్టిచ్చెస్ లైన్ ఆ లైన్ వరకు రావాలి. ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, ఆ లైన్ నుంచి స్ట్రైట్గా ఉండాలండి. ఇక్కడైతే క్లియర్గా అర్థమైంది కదా. అలాగే హ్యాండ్ చివరి లూజ్ వచ్చి ఇలాగ ఆది బ్లౌజ్కి హ్యాండ్ ఇలా తీసుకొని ఈ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి 6.5 అనేది ఉంది. ఈ 6.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేయాలి. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసాం కదండి, ఈ 1 ఇంచ్ని ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలాగా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్లే ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఫోల్డింగ్ చేస్తాం కదండి, ఈ ఫోల్డింగ్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఏ ఇబ్బంది లేకుంటే కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. దానికోసం ఇలాగ క్రాస్గా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ స్కేల్తో మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ ఈ మార్కింగ్ మీద మనం పేపర్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు దీని మీద కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా. అలాగే బిగ్ సైజ్ బ్లౌజెస్కి ఎలా మార్కింగ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు మీ బ్లౌజెస్ మీరు స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మరిన్ని వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా సరే టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక మీదట నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇంతవరకు బిగ్ సైజ్ బ్లౌజెస్కి మార్కింగ్ ఎలా చేయాలో చూసారు కదండి. ఇవి బిగ్ సైజెస్ అంటే ఏ సైజెస్ వస్తాయి కూడా చూపిస్తున్నానండి. 40, 42, 44, 46 అనేది చాలా తక్కువండి. అంటే బాగా లావుగా ఉంటే కానీ 46 బ్లౌజ్ అనేది అవ్వదండి. మ్యాక్సిమం ఇవేనండి, ఇంతకు మించి ఎక్కువ అయితే ఇంకా సైజెస్ అనేవి ఉండవు. ఈ 4 సైజెస్ అండి. 46 కూడా చెప్తున్నాను కదండి, చాలా తక్కువేండి. బాగా లావుగా ఉంటే కానీ 46 బ్లౌజ్ అనేది అవ్వదు. ఈ సైజెస్ వరకు నేను చూపించిన మార్కింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ మార్కింగ్స్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదండి. వీటిల్లే బిగ్ సైజ్ బ్లౌజెస్ అని అంటారండి.
లేదంటే లెంత్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ బ్లౌజ్ లెంత్ అనేది 15 ఉంటుందండి. 15కి మించి ఇంకెక్కువ ఉండదండి. ఇలాగ లెంత్ వైజ్గా మనకి మార్కింగ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే చెస్ట్ వైజ్గా అండి, ఇంక అంతకు మించి ఇంకైతే మార్కింగ్ అనేది చేంజ్